నమ్ముకున్న వాళ్ళకి మేలు చేయాలంటే ముఖ్యమంత్రి జగనన్నేనని, అదే నమ్ముకున్న వాళ్ళని మోసం చేయాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబేనని నొక్కి వక్కాణించారు. జగనన్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని, పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ ఇన్ఛార్జ్ బంక విజయమ్మ ఆధ్వర్యంలో వినాయకుడి గుడి, పొట్టి శ్రీరాములు కళాశాల దగ్గర నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్తో పాటు ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశ్రీల పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అన్నారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పథకాలు ఇస్తే సింగపూర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలో నిలబెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగనేనని ఆయన కొనియాడారు. అభ్యర్థులను ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 50వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన బంక విజయమ్మ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడం, అలాగే ఏదైనా సమస్యలు ఉన్నాయని అడుగుతుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళే సమస్యలు అయితే ఏం లేవయ్యా, మాకు జగనన్న ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, అలాగే మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, అనేక సంక్షేమ పథకాలు మా ఇంటి వద్దకే వస్తున్నాయి అని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని పథకాలు ప్రజలకు చేకూరుస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక నాయకుడు ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ డివిజన్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని తెలుగుదేశం, జనసేన ఈరోజు ఇప్పటికిప్పుడు వచ్చేసి మేము కూడా ఉన్నాం, మాకు ఓట్లు వేయండి, మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పథకాలు ఇస్తాం అని చెప్పడం జరుగుతుంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చి జగను పేద ప్రజలకి పథకాలు ఇచ్చి శ్రీలంక చేసేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పారు. మళ్ళీ అదే నోటుతో ఇవాళ మేము కూడా పథకాలు ఇస్తామంటున్నారు. వాళ్ళు పథకాలు ఇస్తే మేము పథకాలు ఇస్తే శ్రీలంక అంటున్నారు, వాళ్ళు పథకాలు ఇస్తే సింగపూర్ అయిపోద్దంట. మళ్ళీ కావాలని చెప్పేసి ఏదో మాయ మాటలు చెప్పి, బూటకు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మభ్య పెట్టడానికి వస్తున్నారు. షేక్ ఆసిఫ్ అన్నతో కలిసి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వివిధ విభాగాల్లో మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి పేరు పేరున మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి గుమ్మల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది. విశేష స్పందన. నిజంగా ఇంటి వద్దకే పాలన, ప్రభుత్వాన్ని ఇంటి వద్దకే నడిపించగల సమర్థత అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. మరి రేపు కోడొచ్చిన దగ్గర నుంచి మరి సర్కస్ ఫీట్లు చేసేటటువంటి కొన్ని పందుల గుంపులు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మేము నమ్మే పరిస్థితుల్లో అయితే లేము. వాళ్ళు కరోనా టైంలో ఏమైపోయారు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముతూ మా గుమ్మాల ముందుకు వస్తే మేము చూస్తూ ఊరుకోము. మమ్మల్ని గుర్తించి, మా యొక్క పరిస్థితుల్ని గుర్తించి, మా బిడ్డల భవిష్యత్తుని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విధానం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది.